నా కథ చెప్పారు వర్మ. కథను చూచాయిగా విన్నాను, సైలెంట్ అయ్యాను. ఏంటి డాడీ అని విష్ణు అడిగాడు. ఎలాబరేట్గా చెప్పాలి మీకు, మీరు టీవీలో ఎంత వేసినా ఐ వాంట్ టు టెల్ దట్. అంటే వచ్చారు కదా అని మాట్లాడడం కాదు, మైక్ ఇచ్చారని కదా మాట్లాడడం కాదు, విపులంగా చెప్పాలి. దాన్ని ఏం కొత్త పాయింట్లు రాసుకోండి. ఏంటి విష్ణు ఇప్పుడే రౌడీ తీసాము, నాకు చాలా పనులు ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటాను, అందులో కరెంటు తీగ ఒకటి తీస్తున్నాం మనోజ్తో. అంటే లేదు డాడీ నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను. అయితే కథ చెప్పాడు, ఆ తర్వాత మీరు ఫస్ట్ కాపీ చూపించండి, అంతవరకు నాకేం చూపించొద్దు అన్నాను. అలాగే అని చెప్పి మన ఫస్ట్ కాపీ డమ్మీ ట్రీట్మెంట్ రీరికార్డింగ్ ఉందండి చూస్తారా అన్నాడు. నువ్వు చూడమంటే చూస్తా అన్నావు. అగ్రజుడు ఫోన్ చేసి అగ్రజ వస్తావా చూద్దాం, ఏదైనా సలహాలు ఉంటే చెబుదామని. సినిమా నిజం చెప్తున్నాను, ఒట్టేయమంటే దైవ సాక్షిగా అని చెప్తున్నాను, నేను ఇంట్రెస్ట్గా వెళ్ళి చూడలేదు సినిమాను. ఏముంటుంది, ఏదో తీసుంటాడు వరమై తీశాడు, ఏదో తక్కువ బడ్జెట్ అని. తక్కువ బడ్జెట్ అంటే మీకు చెప్పాను, విష్ణుతో 25 కోట్ల రూపాయల సినిమాను తీశాను. అలాగే రౌడీ కూడా తక్కువ బడ్జెట్, అలాగే ఇది కూడా తక్కువ బడ్జెట్. మళ్ళీ 30 కోట్ల రూపాయల సినిమా విష్ణుతో నేను తీస్తున్నాను. దీనికంటే 4 రెట్లు ఎక్కువ ఖర్చుతో మా గురువు గారు ఇప్పుడు సినిమా తీస్తున్నారు, ఆయన సినిమా. ఇది తక్కువ బడ్జెట్తో తీద్దాం అనుకున్నాం, అంతే. తక్కువ బడ్జెట్లో తీసినంత మాత్రాన తక్కువ కాదు. సరే చూసిన తర్వాత మీ ఇద్దరు షాక్ అయ్యాను, నేను షాక్ అయ్యాను. అది సైలెంట్గా ఉన్న అతను ఏం చేస్తాడని. నేను నిజంగా టెన్షన్ ఫీల్ అయ్యి ఇంత మంచి చిత్రాన్ని తీశాడు, విష్ణు ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాడు. అక్కడ చేస్తున్నది నా సన్నని నేను అనుకోలేదు. ఒక క్యారెక్టర్, ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. అసలు ఆ కథలోకి వెళ్ళిపోయాను నేను. ఆషామాషా కథ కాదు, ఒక బ్యూటిఫుల్, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న దాన్ని ఒక అందంగా తెచ్చి చూపించారు. ఈ రోజున ఒక క్యాబ్ డ్రైవర్ అంటే ట్యాక్సీ డ్రైవర్లు అందరూ చెడ్డవాళ్ళు కాదు, రిక్షా సోదరులు చెడ్డవాళ్ళు కాదు, కారు నడిపేవాడు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. మంచి చెడ్డ ఎలా ఉంటుందో అలాగే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నట్టే ఒక చెడ్డవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఆ ఒక్కరి వల్లనే సొసైటీకి బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. ఏం చేయలేము. పోలీసు వాళ్ళు ఏమవుతుందండి, పోలీసులు నిజంగానే కష్టపడినా కూడా అంత ఈజీ కాదు టు క్యాచ్ ది దొంగను. ఈ మధ్య కూడా హైదరాబాద్ జరిగింది ఒక సంఘటన, ఎంత హృదయ విదారకం, తలుచుకుంటే చెప్పుకుంటే అసలు సిగ్గుపడాలా, ఏ సమాజంలో ఉన్నాం మనం అనిపిస్తుంది. ఏదేమైనా సినిమా చూసి చాలా అద్భుతంగా సంతోషించాను. సోదరుడు కూడా 5 సలహాలు 1-2 చెప్తే మళ్ళీ చేయడం జరిగింది. ఇది కొత్త పద్ధతి ఏమిటంటే, యాక్చువల్గా నేను ఎందుకు మనమే రిలీజ్ చేద్దామని ₹4 వస్తుందని కూడా చెప్పాను. లేదు కొత్త వరవుడే అని చెప్పారు. ఎగ్జాంపుల్ పాలకొల్లు, లేదా వైజాగ్, లేదా కడప, రమేషు, చిట్టుబాబు, సురేషు ఎవరో ఒకరు సినిమా కొనాలనుకుంటారు. ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే, చిట్టిబాబు సమర్పించు, పాలకొల్లులో ఒక వ్యక్తి సినిమా కొన్నాడు చిట్టుబాబు అని. అక్కడ ఏం పడుతుంది, చిట్టిబాబు సమర్పించు పలాని అనుక్షణం అనేది పడుతుంది. అలాగే ప్రతి ఏరియాకు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళది సమర్పించు పడినప్పుడు చాలా ఆనందించుకుంటాడు. ఎందుకంటే చాలామంది సినిమా తీయాలని, తన పేరు నిర్మాతగా పడాలని ఇలా ఎంతోమంది వచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు, తెలిసి తెలియక. నేను సినిమా నిర్మాత అయ్యా అనిపించుకోవాలనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు ఒక బయ్యర్ సినిమాను కొంటాడు, ఆ థియేటర్లో అన్ని థియేటర్లు చెడ్డవే కాదు, ఏదో ఒక థియేటర్ చెడ్డ థియేటర్ ఉంటుంది, ఓవర్లోడ్ వేయచ్చు, లేకపోతే ఇంకోటి అమ్మచ్చు. అక్కడి నుంచి వాడు ₹100 అయితే మాకు 50 అని చెప్తాడు, ₹20 అని చెప్తాడు. ఇక డైలీ చూడలేము. ఆ విలేజ్లో ఉన్న వ్యక్తి కొన్నప్పుడు ఆ థియేటర్లో ప్రతిరోజు వెళ్ళి హ్యాపీగా కలెక్షన్స్ చూసుకోవచ్చు. చాలా ధైర్యంగా అతని డబ్బు అతనికే వస్తుంది. మేము ఇంత డబ్బు అని అనుకున్న బడ్జెట్ అనుకొని ఆ డబ్బుతో సినిమా రిలీజ్ చేస్తే ఇంతమంది చెప్పినట్టు దాదాపు 500 మంది వచ్చి ఇలాంటి దానిలో ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు. నిజంగానే కాంపిటీషన్కి వచ్చింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలే. విష్ణు అన్నాడు 10 అన్నాడు, నేను 10 కాదు కానీ 20-30 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, తక్కువ అనుకోలేదు. బట్ ఒక ఉత్కంఠ, ఉత్సుకత అన్నావు నువ్వు,
భాష ఇప్పుడు చాలామందికి తెలియదు. ఉత్సుకత అంటే ఇది అనుకుంటారు. భాష ఉత్కంఠ, ఆ ఉత్కంఠతో యాంగ్జైటీ, అంతేనా? ఇంగ్లీష్లో నేను కొంచెం ఇంగ్లీష్ పూర్ అనుకోండి. కాబట్టి ఆ విధంగా ఏదో ఒక సంథింగ్ ఉందని ఆశ చూపిస్తున్నారు. కొనుక్కున్న వాళ్ళకి నష్టం జరగదు. తన సమర్పణలో రిలీజ్ అవుతుంది. మేము థియేటర్స్ బుక్ చేస్తున్నాం. బాగా వినాలి. కంపెనీ థియేటర్స్ను బుక్ చేస్తుంది, ఫలాని చిట్టిబాబు అనే వ్యక్తికి ఇస్తుంది. ఆ చిట్టిబాబు ఆ థియేటర్లో వేసుకుంటాడు. లేదు నాకు ఆ థియేటర్ కాదు, చిట్టిబాబుకి ఒక థియేటర్ ఉంటే ఒక చోట ఆ థియేటర్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒకటే మార్చుకుంటే తప్ప మేము ఇంటర్ఫియర్ అవ్వము. ఆ థియేటర్లోనే వేయాలనుకుంటాం. డబ్బులు ఎక్కడికి పోవు. మధ్యలో దళారీలు ఉన్నారే, అలా ఉండదు. దీనిలో యూ విల్ బి హ్యాపీ, బయ్యర్ హ్యాపీ, మేము హ్యాపీ, 10 మంది హ్యాపీ అనే ఉద్దేశంతో కొత్తదనం కోసం కొత్త దారిలో వెళుతున్నాం. కరెక్టా రాంగోపాల్? ఇది విష్ణు. కాబట్టి ఇది నేను చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో నేనే అడిగాను. పిలవల వాళ్ళు ఏమైనా నేను వచ్చి ప్రెస్ మీట్లోకి వస్తానన్నా. రాంగోపాల్ కూడా కొంచెం ఆలోచించాడు. మేము ఆల్రెడీ చెప్పాం కదా, మీరు చెప్పడం వేరు, నేను చెప్పడం అయ్యా. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిని, ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తిని, బాగలేకపోతే బాగలేదని చెప్పేవాడు. అలాగే సార్, అది నాది ఇది. వాడు తెలుసు నువ్వు అబద్ధం చెప్పమని, మంచి దర్శకుడు అని.